أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة وأنبتت سبع سنابل في كل سنبلة 100 حبة والله يضاعف لمن يشاء والله واسع عليم. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు, సృష్టికర్త, మన అందరి దైవమైనటువంటి అల్లాహ్ ఆ సర్వేశ్వరుడు మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 261వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. సోదరులారా, ఒకసారి మనము మనిషి ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాడు, అతని ఈ ప్రపంచంలోనికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, ఏ పని నిమిత్తము దైవం ఈ ప్రపంచంలో అతనికి జన్మను ఇచ్చాడు, ఈ విషయాన్ని మనము ఆలోచించినట్లయితే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో చెప్తున్నాడు మనిషి యొక్క లక్ష్యాన్ని గురించి. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్ అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, నేను మానవాళిని ఇంకా ఇతర అగోచరమైనటువంటి ప్రాణులను నా ఆరాధన నిమిత్తమే సృష్టించాను అంటున్నాడు. కాబట్టి మనిషి యొక్క పుట్టుక లక్ష్యము దేవుని యొక్క ఆరాధన. అయితే సోదరులారా, దేవుని ఆరాధనతో పాటు దైవము ఇంకొక పని నిమిత్తము కూడా ఇక్కడ మనిషిని పంపించడం జరిగింది. 2 రకాల హక్కులను నిర్వర్తించడం కోసము దైవము మనిషిని ఈ భూమి మీద పుట్టించాడు. అది ఒకటి ఏమిటంటే దేవుని హక్కులు అయితే, రెండవది మానవుల హక్కులు. మన పెద్దలు మనకు చెప్పడం జరుగుతుంది, మరి మానవ సేవయే దైవ సేవ అని. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో కూడా దైవం ఇదే విషయాన్ని సెలవిస్తున్నాడు. దేవుని యొక్క హక్కు నిర్వర్తించడం ఎంత ముఖ్యమో మానవుల యొక్క హక్కులను కూడా నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యము అంటున్నాడు. దేవుని హక్కు ఏమిటండి? దేవుని హక్కు ఏమిటంటే సోదరులారా, ఈ సృష్టికి కర్త ఒక్కడే అని, దైవం ఒక్కడే అని, మానవులందరూ కూడా సమానమే అని, మరి ఆ దైవానికి సాటి సమానము ఎవరు కూడా లేరు అని, ఏ మనిషిని మరి ఏ ప్రవక్తను ఆయనకు సాటి చేయకూడదు అని, ఆయన స్వరూపము ఎవరికి కూడా తెలియదు అని, ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఈ విశ్వంలోనే ఎవరు లేడు అని మనిషి సాక్ష్యం ఇవ్వడం, ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించడము, మన పూజలకు, మన పునస్కారాలకు, మన మొక్కుబడులకు, మన ప్రార్థనలకు కేవలం ఆయన ఒక్కడు మాత్రమే హక్కుదారుడు అని విశ్వసించి మనము పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడము, ఇది ఆయన హక్కు. ఇక మానవుల హక్కుల విషయానికి వస్తే సోదరులారా, మానవుల హక్కుల్లో అనేక హక్కులను మనము నిర్వర్తించవలసి ఉంటుంది. ప్రధానంగా అతని ఆత్మ మీద ఉన్నటువంటి అతని హక్కు. ఎందుకంటే మనిషి ఆత్మ మీద అతనికి హక్కు ఉంటుంది. ఈ ఆత్మ మరి అతను ఈ ఆత్మను పరిశుద్ధపరుచుకుని తన దైవం వైపునకు అతనికి తిప్పాలి. ఇది ఆత్మకు ఉండే హక్కు. అలాగే మన శరీరం మీద మనకు హక్కు ఉంటుంది. ఈ శరీరానికి మనము విశ్రాంతిని ఇవ్వాలి, చెడు అలవాట్ల నుండి మరి దీన్ని పరిశుద్ధంగా ఉంచాలి, మరి ఈ శరీరాన్ని దేవుని యొక్క పని నిమిత్తము మనము వినియోగించాలి. ఇది మనకు శరీరంపై ఉన్నటువంటి హక్కు. ఇక అతని భార్య బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మరి
సమాజంలో అనేక మంది నిరుపేదలు ఉంటారు, అగత్యపరులు ఉంటారు. వీరి అందరి హక్కును కూడా అతను చెల్లించాలి. మరి వీరి అందరి హక్కును అతను చెల్లించాలంటే ఏ విధంగా చెల్లిస్తాడు? దేవుని హక్కు అయితే అతను ఆరాధన ద్వారా చెల్లిస్తాడు. ప్రార్థన అతను చేసో, నమాజు చేసో, మరొకటి చేసో అతను దేవుని యొక్క హక్కును చెల్లిస్తాడు. మరి సాటి మానవుల హక్కును ఏ విధంగా చెల్లిస్తాడు? దేవుని హక్కు చెల్లించడానికి మనకు డబ్బు ఏమి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. కానీ సాటి మానవుల హక్కులను చెల్లించాలంటే మన తప్పనిసరిగా మన జేబులో డబ్బులను ఖర్చు పెట్టాలి. అదే ధన సంబంధమైనటువంటి ఆరాధన అవుతుంది. శరీర సంబంధమైనటువంటి ఆరాధన మనము చేసేస్తాము. ఎందుకంటే దేవుని ఆరాధనకు ఎవరు కూడా డబ్బు చెల్లించిన అవసరం లేదు. ఇప్పుడు మనం అయితే ఈ విధంగా రకరకాల పద్ధతులను అయితే కల్పించుకున్నాము. కానీ దేవుని ఆరాధనకు డబ్బు చెల్లించిన అవసరం లేదు సోదరులారా. అదేవిధంగా అయితే ఎవరు కూడా మరి దేవుని ఆరాధన చేయరు. కానీ సాటి మానవుల హక్కును నిర్వర్తించాలంటే తప్పనిసరిగా మనము మన డబ్బును ఖర్చు పెట్టాలి. ఈ విధంగా ఈ వాక్యంలో దైవము మీరు మీ ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెడితే మీకు లభించే పుణ్యం ఏమిటో ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుని మార్గం అంటే ఏమిటంటే మళ్ళా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. దేవుని మార్గం అంటే ఆయనకు మనము మస్జిదులో లేకపోతే గుళ్ళు, గోపురాలు, చర్చిలు కట్టించడం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఇవేమీ కూడా ఆయనకు అవసరం లేదు. సాటి మానవులను ఆదుకోవడమే దేవుని మార్గము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఎవరు ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడతాడో వాడే నిజమైనటువంటి దైవ విశ్వాసి అన్నారు. కాబట్టి మనిషి జీవితము ఇతరుల కోసం ఉండాలి. ఇతరులు అతని నుండి ప్రయోజనాన్ని, లాభాన్ని పొందుతూ ఉండాలి. ఇంకా అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, దేవుడు ఆయనపై శాంతిని కురిపించుగాక, మరి మరొక సందర్భంలో చెప్పారు, నీ మాటల వల్ల, నీ చేతల వల్ల నీ పొరుగువాడు బాధపడుతూ ఉన్నట్లయితే నీవు అసలు ముస్లింవే కాదు అన్నారు. ముస్లిం అంటే అర్థం ఏమిటంటే సోదరులారా, దేవుని యొక్క విశ్వాసి అని. అంటే దైవం ఒక్కడేనని ఎవరైతే విశ్వసిస్తారో వారు అందరూ కూడా దైవ విశ్వాసులే. మరి దైవ విశ్వాసిని అరబీ భాషలో ముస్లిం అని పిలుస్తారు. కాబట్టి నీ మాటల ద్వారా కానీ, నీ చేతల ద్వారా కానీ ఎవరు కూడా బాధపడకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు బాధపడ్డాడు అంటే నీవు అసలు విశ్వాసమే కాదు అన్నారు. మరి ఇదే విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం కూడా చెప్తుంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. కాబట్టి మనలను మనం ఏ విధంగా మనము ప్రేమించుకుంటామో, ఏ విధంగా మనము బాగా ఉండాలి అని మనము కోరుకుంటూ ఉంటామో, మన పొరుగు వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని కోరుకోవడమే నిజమైనటువంటి విశ్వాసము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, నీకు నువ్వు ఏదైతే ఇష్టపడతావో నీ సోదరునికి కూడా నువ్వు అదే విధంగా ఇష్టపడాలి. నీకు ఏ వస్తువులైతే నీకు ఇష్టపడుతూ ఉంటావో నీవు అదే వస్తువులు నీ సోదరునికి కూడా కావాలి అని నువ్వు కోరుకోవాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం అన్నారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి సాటి మానవులను మనం ఆదుకోవాలంటే తప్పనిసరిగా మన ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి. కేవలము మాటలతో అంత మాత్రం కూడా జరిగే పని కాదు. మరి మనకు పెద్దలు చెప్పడం జరుగుతుంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. కాబట్టి మాటలైతే మనం చాలా చెప్పవచ్చు, ఎందుకంటే మాటలకు ఏ ఖర్చు ఉండదు కాబట్టి. కానీ సోదరులారా, దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అనే విషయం వచ్చేసరికి మాత్రము చాలామంది వెనకడుగు వేస్తుంటారు. యూదులు మరి ఎవరో మనము ఇదివరకు తెలుసుకుని ఉన్నాము. ప్రవక్త మోషే వారి యొక్క అనుచరులు, దైవం వారికి తౌరాత్ అనే గ్రంథాన్ని కూడా ప్రసాదించాడు. మరి వారు డబ్బు ఖర్చు పెట్టడాన్ని ఎంత కష్టంగా భావించేవారంటే మోషే వారిని వాళ్ళు అడిగేవారు, ఓ మోషే, నీవు కావాలంటే ఆరాధన ఎంతైనా చెప్పు, మేము చేస్తాము, కానీ డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాకు చాలా కష్టము, మేము చెయ్యము అని చెప్పేసి మోషే వారికి చెప్పేవారు. మరి ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ వారికి కూడా మరి మదీనా నగరంలో ఉన్నటువంటి ఆ యూదులు వచ్చి ఈ విధంగా చెప్పేవారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు 5 పూటలు కాదు 10 పూటల నమాజు పెట్టండి, మేము చేసేస్తాము, కానీ డబ్బు ఖర్చు పెట్టడం అనేది మాత్రం చెప్పకండి. మాకు డబ్బంటే అమితమైనటువంటి ప్రేమ, ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాము, అది వీళ్ళు మరి అటువంటి ధనాన్ని మరి సాటి ప్రజల మీద, మాకు ఏమాత్రం కూడా సంబంధం లేని వారి మీద ఖర్చు పెట్టడం అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది, మేము ఈ పని చెయ్యము అని చెప్పేసి వాళ్ళు నిరాకరించేవారు. కాబట్టి సోదరులారా, ఆరాధన
ఖర్చు లేనిది కాబట్టి చాలా ఆరాధనలు మనం చేసేస్తాం. కానీ నిజమైనటువంటి ఆ ధన సంబంధమైనటువంటి ఆరాధన ఉంది చూశారు. మనం అమితంగా ఇష్టపడే మన ధనాన్ని దేవుని మార్గంలో ఖర్చు పెట్టడం అనేది అది చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ ఎవరైతే దానిని ఇది నా ధనము అని భావిస్తాడో అటువంటి వాడికే ఆ విధమైనటువంటి బాధ కలుగుతుంది. కానీ ఇది నా ధనం కాదు, దైవం నాకు ప్రసాదించినటువంటి ధనము, కొద్ది కాలం పాటు నా వద్ద ఉంటుంది, నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన మార్గంలో ఖర్చు పెట్టడానికి అని ఎవరైతే భావిస్తాడో వాడు అమితంగా దేవుని మార్గంలో ఖర్చు పెడతాడు. ఉదాహరణకు చూడండి, మనము బ్యాంకు వెళ్తుంటాం. బ్యాంకులో ఆ క్యాషియర్ ప్రతిరోజు కూడా లక్షల డబ్బును తన చేతులతోటి పంచుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా ఈ డబ్బంతా నాదే అని భావించడు. అదేవిధంగా మనము కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ ధనము ఇది మనది కాదు, కొద్దిసేపు దైవం మనకి ఇచ్చినటువంటి ధనము, మనము పుణ్యాలను సంపాదించుకోవడం కోసము, మన మానవుల యొక్క హక్కులను మనము నిర్వర్తించడం కోసము దైవం మనకు ప్రసాదించినటువంటి ధనము. మనం ఆయన మార్గంలో ఖర్చు పెట్టినట్లయితే తిరిగి మనకు ఆయన అనేక రెట్లు పెంచి ఇస్తాడు అన్న ఆలోచన ఎవరైతే చేస్తాడో వాడు నిజమైనటువంటి విశ్వాసి అన్నమాట. మరి చూడండి, దైవం ఇక్కడ ఎవరైతే ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు పెడతారో వారికి లభించే పుణ్యాలను గురించి, వారికి లభించే మేళ్లను గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే వారి యొక్క ఉపమానము ఈ విధంగా ఉన్నది. ఒక ఉపమానాన్ని, ఒక ఉదాహరణను దైవం ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరైతే తమ యొక్క సంపదను దైవ మార్గంలో ఖర్చు చేస్తారు. ఇక్కడ మళ్ళా ఒక ప్రశ్న, దైవ మార్గం అంటే ఏమిటండి? నేను చెప్పడం జరిగింది, దైవ మార్గం అంటే సాటి మనుషుల యొక్క, మానవుల యొక్క హక్కులను నిర్వర్తించడమే దైవ మార్గం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు. ప్రళయ దినాన దైవము 3 వ్యక్తులను తీర్పు దినాన ప్రవేశపెడతాడు. ఒక వ్యక్తిని ప్రవేశపెడతాడు. ఆ వ్యక్తితో అంటాడు, ఓ ఆదం కుమారుడా, నేను ఆకలితో ఉన్నాను, నీ వద్దకు నేను అన్నం కోసం వచ్చాను, నీవు నాకు అన్నం పెట్టలేదు. ఒకవేళ నీవు పెట్టినట్లయితే నన్ను నువ్వు పొందేవాడివి అనగానే ఆ దాసుడు అంటాడు, ఓ ప్రభువా, ఓ అల్లా, సర్వలోకానికి కూడా నువ్వు ఆహారాన్ని ప్రసాదించేవాడివే, నీవు ప్రభువువే, అలాంటిది నీవు ఆకలిగా ఉండడం ఏమిటి, నా దగ్గరకు రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఓ దాసుడా, ఫలానా సమయాన్న ఒక బీద వ్యక్తి నీ వద్దకు వచ్చి అన్నం కోసం యాచించాడే, నీవు అతనికి అన్నాన్ని పెట్టినట్లయితే నన్ను పొందేవాడివు నువ్వు అని చెప్పడం జరిగింది. మరి ఇంకా చెప్తాడు, ఓ ఆదం కుమారుడా, నేను నీ కోసము నీ వద్దకు వస్త్రాల కోసం వచ్చాను, కట్టుబట్టలు లేవు నాకు, నేను వస్త్రాల కోసం వచ్చాను, నువ్వు నాకు వస్త్రాలు ప్రసాదించలేదు అనగానే ఈ దాసుడు అంటాడు, ఓ ప్రభువా, సర్వ ప్రపంచానికి నువ్వు ఆహారాన్ని, వస్త్రాలను ప్రసాదించేవాడివే, నీకు వస్త్రాలు లేకపోవడం ఏమిటి అనగానే ఫలానా వ్యక్తి నీ వద్దకు వస్త్రాల కోసం వచ్చాడు, ఒక సందర్భంలో నీవు అతనికి నువ్వు ఇవ్వలేదు, ఒకవేళ నువ్వు ఇచ్చినట్లయితే నన్ను పొందేవాడివి అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులు, ఈ విధంగా మన అగత్యపరులను, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడము దైవానికి ఎంతో మరి ఆనందాన్ని ఇస్తుంది. సోదరులారా, ఇది మనం గమనించాలి. కాబట్టి దైవారాధన కేవలము మరి నమాజులు ఆచరించడము, ప్రార్థన చేయడంతోనే సరికాదు సోదరులారా. ఒకవేళ అదే లక్ష్యం నిమిత్తము మనిషిని సృష్టించింది అయితే దైవానికి ఆరాధన చేసేవాళ్ళు ఎంత మాత్రం కూడా కొదవలేదు, ఆయన వద్ద కొరత లేదు. ఈ సమస్త సృష్టి కూడా ఆయన ఆరాధన చేస్తుంది. ఈ చెట్లు, ఈ చేమలు, ఇంకా ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రాలు, ఈ పర్వతాలు సమస్తం కూడా ఆయన స్తుతిని చేస్తున్నాయి, ఆయన ఘనతను కొనియాడుతున్నాయి. మనమైతే రోజుకు 5 పూటలు చేస్తున్నాం, కానీ అవి అనుక్షణం కూడా ఆయన ఆరాధన చేస్తున్నాయి, అనుక్షణం కూడా ఆయన యొక్క స్తుతిని, స్తోత్రాన్ని చేస్తున్నాయి. ఆయన వద్ద కోటాను కోట్ల దైవదూతులు ఆయన వద్ద ఉన్నారు. అనుక్షణం కూడా ఆయన స్తుతిని చేసేవారు, ఆయన యొక్క ఘనతను కొనియాడేవారు. మన ఆరాధన ఎంత మాత్రం అవసరం లేదు సోదరులారా ఆయనకు. అయినప్పటికీ కూడా దైవం మనకు ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు? కాబట్టి సాటి మనుషుల యొక్క బాగోగులు చూడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అందునిమిత్తమే దైవం మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఇక్కడ ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు, ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడతారో వాళ్ళ యొక్క ఉపమానము, మరి మీరు ఒక విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నులను ఈనుతుంది. చూడండి, మనము విత్తనాలు నాటుతాం, విత్తనాలు మళ్ళీ మొలకెత్తి మొక్కల రూపంలో రాగానే
మరి వాటికి అనేక రకాల కొమ్మలు, ఆ కొమ్మలు రెమ్మలు, రకరకాల మళ్ళీ వాటికి గింజలు రావడము, ఈ విధంగా మనం చూస్తుంటాము. దైవం ఇదే చెప్తున్నాడు, మీరు ఒక విత్తనాన్ని నాటితే అది మొక్క అవుతుంది, మొక్క నుండి తిరిగి 7 వెన్నులు అది ఈనుతుంది. మరి ప్రతి వెన్నుకు కూడా 100 గింజలు ఉంటాయి. మరి ఒక్కొక్క గింజ కూడా మరి దైవం తలిస్తే ఒక్కొక్క చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుకు మళ్ళీ అనేక విత్తనాలు, ఆ విత్తనాలకు మళ్ళా చెట్లు. చూడండి, మరి ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారి యొక్క సత్కార్యాన్ని అనేక రెట్లు వికసింపజేస్తాడు. మనము చేసే పని వెనుక ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టి, కేవలము దైవం కోసం చేసే ఆ యొక్క సంకల్పాన్ని బట్టి దైవం మనకు పుణ్యాలను పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. సోదరులారా, 2 వ్యక్తులు చేసే పని ఒకే విధంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక బావిని తవ్వించాడు. మరి అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రజలందరూ నన్ను చూసి పొగడాలి, ఈయనేనండి బావి తవ్వించాడు, ఎంత గొప్పవాడో అని, ప్రజలందరూ నన్ను పొగడాలి అని, నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు చెప్పుకోవాలి అని పెద్ద పెద్ద అక్షరాలతోటి ఈ బావిని త్రవ్వించిన వాడు పలానా వాళ్ళు అని చెప్పేసి రాయించుకుంటాడు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, ప్రజలు ఉపయోగం పొందాలి, దీనితోటి వాళ్లకు మంచి జరగాలి, ఈ పనికి దైవం సంతోషించాలి, ఆయన నాకు పుణ్యాన్ని ప్రసాదించాలి అన్న సంకల్పంతో ఒక వ్యక్తి బావిని తవ్విస్తాడు. అతను ఏ పేరు కూడా పెట్టుకోడు, అక్కడ ఎవరు తవ్వించారో కూడా తెలియదు. కానీ ప్రజలందరూ కూడా ప్రయోజనం పొందుతుంటారు, దైవానికి ప్రార్థిస్తుంటారు, ఎవరు తవ్వించాడో మహానుభావుడు, దైవం ఆయనకు చల్లగా చూడుగాక అని చెప్పేసి. ఇద్దరు చేసేది ఒకటే, ఇద్దరు చేయించింది ఒకటే పని, కానీ ఒక వ్యక్తి ప్రపంచం కోసం చేశాడు, మరొక వ్యక్తి పరలోకం కోసం చేశాడు. మరి పుణ్యం ఎవరికి దక్కుతుంది? ఎవరైతే పరలోకం నిమిత్తము చేశాడో వాడికి పుణ్యం దక్కుతుంది, ప్రపంచంలో కూడా పరలోకంలో కూడా. మరి ఎవరైతే ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు రావాలి అని ఎవరైతే చేశాడో, దైవం అతనికి పేరు ప్రఖ్యాతుల రూపంలో ఆ పుణ్యాన్ని ఈ ప్రపంచంలో ఇచ్చేస్తాడు, పరలోకంలో అతను ఏ విధమైనటువంటి పుణ్యాన్ని పొందలేడు, ఏ విధమైనటువంటి లాభాన్ని ప్రయోజనాన్ని పొందలేడు. కాబట్టి సోదరులారా, మనము చేసే పని మరి పరలోకం నిమిత్తం ఉండాలి, దైవ ప్రీతి, ఆయన యొక్క సంతోషము పరమావధిగా ఉండాలి. కేవలము మానవుల యొక్క సంతోషము, వాళ్ళ గొప్పతన వాళ్ళు పొగడాలి అన్న ఉద్దేశంతో మనం చేసినట్లయితే అది ఎందుకు కూడా పనికి రాకుండా పోతుంది. దైవం ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఒక విత్తనాన్ని నాటినట్లయితే అది మొక్కగా మొలకెత్తి 7 వెన్నులను ఈనుతుంది, ఒక్కొక్క వెన్నుకు మరి అనేక గింజలు ఉంటాయి. ఈ విధంగా దైవము తాను కోరిన వారి యొక్క సంపదను, అదే సత్కార్యాన్ని, వాళ్ళు చేసే ఆ దాన ధర్మాలను లెక్కలేనంతగా పెంచుతాడు. మరి ఎందుకంటే ఆయన అమితంగా ఇచ్చేవాడు, అన్నీ కూడా తెలిసినవాడు. ఇక చూడండి, కొంతమంది ఉంటారు, వారు చేసే ఆ దాన ధర్మాలు వారికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగించకపోగా పైగా పాపాన్ని కూడా వాళ్లకు చేరుస్తుంటాయి. వాళ్ళు ఎవరండి? దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే అల్లా మార్గంలో తన ధనాన్ని ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆ దానాన్ని తీసుకున్న వాడికి మాటి మాటికి అతని వద్దకు వెళ్ళి అతని హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాడు, నేను పలానా టైంలో నీకు ఎంత ఇచ్చాను కదా, పలానా టైంలో నీకు సహాయం చేశాను కదా అని చేసినటువంటి ఆ దానాన్ని మరి అతను మాటి మాటికి కూడా ఎత్తి పొడుస్తూ అతని మనసును గాయపరుస్తూ ఉంటాడు. అటువంటి వారి యొక్క దానాన్ని దైవం చెప్తున్నాడు ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటున్నాడు, పైగా అతనికి పాపం చుట్టుకుంటుంది అంటున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, అంతిమ దినాన మరి ఎవరికి కూడా ఏ మాత్రం కూడా సహాయం లభించినటువంటి ఆ పరిస్థితుల్లో, నీడ లేనటువంటి ఆ పరిస్థితుల్లో దైవము కొంతమందికి తన సింహాసనం కింద చోటును ప్రసాదిస్తాడు. అందులో ఒకడు ఎవరంటే, కుడి చేతితో చేసినటువంటి దానము ఎడమ చేయికి కూడా తెలియకుండా చేసేవాడు. ఈ విధంగా సీక్రెట్గా చేసేవాడు మరి దేవుని యొక్క సింహాసనం కింద చోటును సంపాదించుకుంటాడు. కానీ కొంతమంది మరి దానాన్ని తీసుకున్న వారి యొక్క హృదయాన్ని గాయపరుస్తూ, చేసినటువంటి దానాన్ని మాటి మాటికి ఎత్తి చూపుతూ తమ ఉపకారాన్ని, పలానా సమయంలో నీకు చేశాను కదా, నా వద్దకు బికారి మాదిరిగా వచ్చావు, మరి నేను నీకు సహాయాన్ని చేశాను, ఈ విధంగా ఎత్తి పొడుస్తూ ఎవరైతే దానాన్ని తీసుకుంటారో వారి హృదయాన్ని గాయపరిస్తే దైవము అది అత్యంత పాపమైనటువంటి పని అని దైవం ఇక్కడ మరి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మనసును గాయపరిచే దానం కంటే మృదు భాషణము, క్షమాగుణము ఎంతో మేలైనది. కాబట్టి మీరు దానం ఇవ్వకపోయినా పర్వాలేదు,
ఇచ్చి మాత్రం ఈ విధంగా అతను ఎత్తి పడవకండి. ఒకవేళ మీ వద్ద ఏమీ లేకపోతే మృదువైనటువంటి మాట చెప్పి, నా వద్ద లేదయ్యా, వచ్చినప్పుడు నీకు ఇస్తాను, నన్ను క్షమించు అని మృదువైన మాట చెప్పి మీరు తప్పించుకోండి. అంతే తప్పించి మీరు దానాన్ని ఇచ్చి మాటి మాటికి ఎత్తి చూపుతూ అతనిని ఎంత మాత్రం కూడా బాధ పెట్టకండి అని దైవం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మనిషి దైవారాధనతో పాటు సాటి మానవుల యొక్క హక్కులను కూడా అతను నిర్వర్తించాలి. దానికి తప్పనిసరిగా అతను తన ధనాన్ని ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ విధంగా ధనాన్ని కేవలము దైవ ప్రీతి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. అంతే తప్పించి మానవుల కోసము ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు లభించాలని ఎవరైనా ఖర్చు పెట్టినట్లయితే వారి దానం వలన ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మరి దానాన్ని ఇచ్చి తీసుకున్న వారిని మాటలతో మనం ఎంత మాత్రం కూడా తూట్టు పడవకూడదు, వారిని ఎంత మాత్రం కూడా బాధ పెట్టకూడదు. ఒకవేళ మనము ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మంచి మాటలు చెప్పి మరి తప్పించుకోవాలి, తప్పించి ఇచ్చి ఎంత మాత్రం కూడా వాళ్ళను బాధ పెట్టకూడదు. దైవం మనందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించాలని, మరి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నటువంటి విషయాలను మనం బాగా ఆలోచన చేసి మన జీవితంలో వీటిని అనుసరించేలాగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్కు దువా చేస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.